ఒకప్పుడు మన రాజకీయ నాయకులు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ప్రజలు కూడా గుడ్డిగా నమ్మి ఓట్లేసేవాళ్ళు ఉండవు. కానీ ఇప్పుడు రాజకీయం కంప్లీట్గా మారిపోయిందనమాట. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అంటే ఎలా ఇస్తావు, ఎప్పటిలోగా ఇస్తామని క్వశ్చన్ చేసే స్థాయికి రాజకీయం ఎదిగిపోయిందండు. ప్రజలు అప్డేట్ అయ్యారు అనుకోవాలా, రాజకీయ నాయకులు మాట తప్పారు అనుకోవాలా? కొద్దిగా కామెంట్ చేయండి. ప్రజెంట్ ఆంధ్రాలో నడుస్తుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇష్యూ నడుస్తుంది అనమాట. ఒకప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఇది ఒక మంచి చట్టం కితాబ్ ఇచ్చి ఆమోదం తెలిపిన టీడీపీ ఇప్పుడు దీన్ని బూచిగా చూపిస్తూ ప్రజలను ఎందుకు భయపెడుతుంది తెలియదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ యజమానులకి ఒక రక్షణ కల్పిస్తుంది, డబుల్ రిజిస్ట్రేషన్ జరగకుండా ఆపుతుందని అధికార పార్టీ వైసీపీ ఉంది. ప్రజలు నమ్ముతారా తెలియదు. మరి మీరేమనుకుంటున్నారు? కొద్ది కామెంట్ చేయొచ్చు కదా. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీ జనసేనకి 50 పైగా స్థానాలు కేటాయిస్తుందని చాలా మంది జన సైనికులు ఆశపడ్డారు. కానీ రియాలిటీలో 24 అన్నారు, తర్వాత 21గా పరిమితం అనమాట. ఈ జన సైనికులు గట్టిగా కోరుకున్నట్టున్నారు. చంద్రబాబు గారు వాళ్ళ ఆశ నెరవేర్చకపోయిన ఈసీ ఇప్పుడు 50 పైగా స్థానాల్లో జనసేన గాజుల గుర్తు పోటీ దించిందన్నమాట. ఇది కర్మ ఇస్ బిచ్ అని అనుకోవాలా, లేదు చంద్రబాబు గారి షాక్ అనుకోవాలా? కొద్దిగా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ను విడదీసిన కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తానని కదా, ఇచ్చిందా? జరగలేదు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని డిమాండ్ చేసిన బీజేపీ తర్వాత అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. పోనీ వీళ్ళేమన్నా ఇచ్చారా? అది జరగలేదు. లాస్ట్ మూమెంట్లో అదేదో ప్రత్యేక ప్యాకేజీ అన్నారు కదా, అదన్నా ఇచ్చారా? అది జరగలేదు. తర్వాత ఎలాగైనా ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని 2019లో అధికారానికి వచ్చిన వైసీపీ తీసుకొచ్చిందా? అది జరగలేదు. ఈ 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీజేపీ ఆంధ్రాకి ఏమైనా ఒరగబెట్టిందా? అది జరగలేదు. ఫైనల్గా మరోసారి ప్రత్యేక హోదా అంశం రాజకీయ అంశంగానుందనమాట. మరి ఈసారి ప్రజలు నమ్ముతారా నమ్మరా? కొద్దిగా కామెంట్ చేయొచ్చు కదా.